ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో సహోదరి మృదులత దేవుని మాటలు అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా, ఓకేనా? లండన్లో ఒక రాజుకి శ్రద్ధగా వినండి. ఒక రాజుకి 4 భార్యలు. ఎంతమంది భార్యలు? ఒక రాజుకి 4 భార్యలు. అయితే ఆ పెద్ద భార్య చాలా అందంగా ఉంటుందంట. అందుకని ఈ రాజు ఏం చేసేవాడంటే ఆమెకి విలువైన వస్త్రాలు ఇచ్చేవాడంట, విలువైన బంగారం అంతా ఆమె చేతిలోనే పెట్టేవాడంట, బాగా ప్రేమగా చూసుకునేవాడంట. అయితే 2వ భార్య ఉందంట. 2వ భార్య కూడా పర్వాలేదు, చాలా అందంగానే ఉండిద్ది. అయితే అంతా బాగానే ఉండిద్ది అనమాట. అయితే ఆమె అస్సలు ఆమె గురించి గొప్పగా చెప్పాలంటే ఈ రాజు ఒక్కడే చాలంట. ఆమె గురించి అంత గొప్పగా చెప్తాడంట ఈమె గురించి. సరే అని చెప్పని ఈమెను కూడా చాలా బాగా ప్రేమిస్తాడంటే ఈ రాజు. 3వ భార్య ఉందంట. 3వ భార్య చాలా తెలివైందంట. భర్త కొన్నిసార్లు బలహీనపడిపోయి కొన్నిసార్లు ఆయన యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సలహాలు ఇస్తూ ఉండిద్దంట ఈ 3వ భార్య. అయితే చివరికి 4వ భార్య ఉంది. ఈ 4వ భార్య నల్లగా ఉండిద్దంట, నాకులాగా. అందుకని ఈ భార్య అంటే అసలు ఈ రాజుకి అస్సలు ఇష్టం ఉండదంట. ఎందుకనంటే నల్లగా ఉంది, మా నాన్న ఇది తప్పించి నేను చేసుకున్నాను అంతేనని ఈ రాజు ఇలా ఫీల్ అయ్యేవాడంట ఆ భార్యని చూసి. అయితే ఒక దినాన కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ రాజు ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అనేక రాజ్యాలు తిరిగి ఆ రాజ్యాలన్నీ గెలుచుకుంటూ వచ్చి ఈయన ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయి మరణ మనుషుల మీద ఉన్నాడు ఈయన. అయితే ఆయన అనుకుంటున్నాడు, ఆయనకు ఒక కోరిక ఉంది. ఏం కోరిక అయ్యానంటే, నేను ఈ 3 భార్యలకి ఇంత విలువిచ్చాను, నేను ఇంత ప్రేమించాను కాబట్టి నాతో పాటు మరణం ఎవరు సమానంగా పంచుకుంటారో చూద్దాము అని చెప్పానని మొదటి భార్యను పిలిచాడంట. పిలిచి అడుగుతున్నాడంట, అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నాతో పాటు సమాధి చేస్తారు కదా, నువ్వు కూడా సమాధి అవుతావా అని అంటే, నేనెందుకు సమాధి అవుతాను? తక్షణమే ఈ రాజ్యాన్ని వదిలి నేను వెళ్ళిపోతాను, నీకు నాకు సంబంధం ఏమీ లేదని, నువ్వు సమాధి చేయబడి మరుక్షణమే నీకు నాకు ఏ సంబంధం లేదని నేను వదిలేసి వెళ్ళిపోతానని అంది. సరే అని 2వ భార్యను కూడా నేను చాలా గొప్పగా అందరిలో చూపించుకున్నాను కదా, ఈ భార్యను కూడా అడుగుదామని చెప్పని 2వ భార్యను పిలిచి అడిగాడంట. అడిగితే ఆమెనిందంట, నో నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నేను నువ్వు చనిపోయిన తర్వాత నీ తనంతరం ఎవరొకరు వస్తారు కదా, నేను వారి దగ్గరికి వెళ్ళిపోతానందంటే ఈ 2వ భార్య. సరే ఇది అయిపోయింది. 3వ భార్యను పిలిచాడంట. 3వ భార్యను వేదనతో పిలిచి అన్నాడంట, అమ్మాయి నువ్వు చాలా తెలివైందనివి కాబట్టి నేను చాలా మీ 3 కన్నా నీకు బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను, మరి నువ్వైనా నాతో పాటు సమాధిలోకి వస్తావానంటే ఆమె అందంట, నేను ఆ యొక్క శ్మశాన వాటికి వరకు వస్తాను కానీ నీతో పాటు నేను మరణంలో పంపులు పొందను అని అందంటే ఈ భార్య. అయితే ఈ రాజు అంట బాగా వేదనతో కుమిలిపోతున్నాడంట. ఈ 3కే నేను ఇంత ప్రిఫరెన్స్ ఇస్తే ఈ 3 ఇలాగ మాట్లాడితే 4వ భార్య అంటే నాకు అసహ్యం అని కనీసం ఈ రోజు కూడా ఆమెకు ఒక విలువ ఇవ్వలేదు, ఆమెను నేను ఏమి కూడా చూడలేదు అని చెప్పని ఈ రాజు అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఉంగల్నే ఆ 4వ భార్య వచ్చిందంట. అయ్యా నువ్వు కుమిలిపోవద్దు, నీతో పాటు నేను కూడా మరణంతో ఏకీవిస్తానందంట ఆ భార్య. హల్లెలూయా. నేను దీని యొక్క సాదృశ్యం నేను ఏం చెప్పాలని నేను అనుకుంటున్నానంటే, అయితే మొదటి భార్య వచ్చి శరీర సంబంధమైన స్త్రీ, మన యొక్క అందమే కావచ్చు, లేకపోతే మనకున్న విలువైన వస్తువులే కావచ్చు, ఏదైనా సరే ఒకానొక రోజు మన యొక్క సమాధి దాకా రాగలవే కానీ అక్కడ నీకు నాకు ఏ సంబంధం లేదని వదిలివేసి వెళ్ళిపోవడమే మనం.
రెండో భార్య ఉంది. రెండో భార్య కూడా మనం సంపాదించినవి ఏదైనా ఆస్తులే కావచ్చు, ఏదైనా కావచ్చు, విలువైనవి మనం మరణించిన తర్వాత మన పుట్టిన బిడ్డలకే కావచ్చు, లేకపోతే మన తనంతరం ఎవరైతే ఉంటారో వారికి చెందుతాయి. మూడో భార్య ఉంది, చాలా తెలివైంది. ఆమె ఏమంటుందో తెలుసా? నేను మరుక్షణమే సమాధి వరకే నేను వస్తాను. ఈ శరీరమే కానీ ఏదైనా సరే ఆ సమాధి వాటి వరకే కానీ ఆ పరలోక రాజ్యంలో ఏది కూడా చేర్చబడదు. మరణంతో సహా మనతో ఏకీవించేది ఏంటయ్యానంటే మన యొక్క ఆత్మే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ అంట మనం ఇక్కడ మరణిస్తే అది శరీరంతో పాటు కలిసి ఇక్కడ మరణిస్తే ఆ రాజ్యంలో కళ్ళు తెరిచిద్దంట. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ చెల్లిద్దామా? ప్రభు కూడా కోరుకుంటూ ఉన్నారు, నా మరణంతో ఎవరు పాలు పంపులు కలిగి ఉంటారని అనేది. ఈ లోకంలో వేటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది ఈ 4 భార్యలకే మనం ఎక్కువగా సాదృశ్యంగా నేను చూపించాలని చెప్పాను అనమాట. ఇది సండే స్కూల్ పిల్లల కథ, నేను మీకు చెప్పాల్సింది కాదు, సండే స్కూల్ పిల్లల కథ ఇది, ఓకేనా? అయితే ఈ 4 భార్యలు ఏ విధంగా ఉన్నారో ఈరోజు భౌతికంగా ఉన్న మీరే కావచ్చు, నేనే కావచ్చు, మనమందరం ఎలాగున్నామనని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశీలన చేసుకోమంట. 30 రోజులు ప్రభు యొక్క సన్నిధిలో మనం గడిపాం. ఈ 31వ రోజున మనము ప్రవేశపెట్టాడు దేవుడు. మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయండి? 15 రోజులు ఉన్నాయి. ఈ 15 రోజులు మనం ఎలాగున్నాం, అసలు ఎలాగ ఉండాలి? మనం ఇప్పటి వరకు అనేక సిలువ ధ్యానాలే కావచ్చు, అసలు ఆ సిలువ మనకి ఎంత విలువను మనకి ఇచ్చిందనేది మనం నేర్చుకుందాం. ఆ రక్తం యొక్క విలువ ఏంటనేది మనం నేర్చుకుందాం. మన ప్రభువు ఎంత యోగ్యమైన, ఆయన శరీరంలో ఆఖరి బొట్టు వరకు కూడా తన యొక్క రక్తాన్నైనా చిందించి నిన్ను నన్ను అంత ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడంటే ఎంత గనుడో, ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమగల దేవుడని నువ్వు నేను ఇన్ని దినాలు కూడా తెలుసుకోగలిగాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు. కొన్ని గృహాలు ఉన్నాయండి, కొన్ని గృహాల్లో చాలామంది ఏమంటారంటే పాస్టర్ గారు వస్తే అబ్బా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది చదువులేని వారు ఉంటారు కదండి, పాస్టర్ గారు వస్తే ఎవరు వచ్చినట్టు, దేవుడే మా ఇంటికి వచ్చాడు, ఇలాగ వచ్చారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఇలాగ ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమ నిజంగా వర్ణనాతీతం అదంతా కూడా. అయితే ఈరోజు కొన్ని గృహాల్ని దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆయన దర్శిస్తే అసలు ఏం జరిగిద్ది? రక్షించబడిన నువ్వు నేను అందరం కూడా మన గృహాల్లో ఉన్నాము కదా. ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన బట్టి ఇన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించావు కాబట్టి నేను నీ గృహాన్ని దర్శిస్తా. ఆ దర్శించడం బట్టి నీకు ఏమి జరిగిద్ది అనేది కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచి నేను క్లుప్తంగా నేను ముగించి వేస్తానండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మూలవాక్యంగా చదువుకుందాం. 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్ అందాం అందరము కూడా. హల్లెలూయా. నీ ప్రార్థన ఏమైందంట? ఆయన అంగీకరించి ఉన్నాడు. హిజ్కియా అక్కడ ఒక ప్రవక్త వచ్చి ఆయన చెప్తున్నాడు, ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టేసుకో, అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా మరణము నీ వాకిట్లోనే ఉంది కాబట్టి ఇంకా అయిపోయిందని అన్నప్పుడు హిజ్కియా అంట తన యొక్క వస్త్రములు చింపుకొని అన్నీ కూడా తన యొక్క బూడిద నెత్తి మీద పోసుకొని గోడ తట్టు కన్నులెత్తి ప్రార్థిస్తున్నాడంట. ప్రభువా నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదని ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే దారి మధ్యలో ఉన్న యెషయాతో మళ్ళీ యెహోవాకు ప్రత్యక్షమై అంటుంది, యెషయా నువ్వు ఏ వైపులో నువ్వు తిరిగి వచ్చావో మళ్ళీ అదే దారిలో వెళ్ళి నా కుమారుడైన హిజ్కియాకి సెలవిచ్చు, నీ కన్నీళ్లు నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమ చెల్లిద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే ఈ ఉపవాస దినాలు నా ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇన్ని ఉపవాస దినాలు నేను ఉన్నా నా ప్రార్థనకి ఏ జవాబు రాలేదని ఎవరైతే ఇక్కడ
నిలబడి ఇక్కడ కూర్చొని ఉన్నారో వారందరితో సూటిగా దేవుడు మాట్లాడతా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, హల్లెలూయా, నీ కన్నీరు నేను చూచి ఉన్నాను, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు, ఈ ఉపవాస దినాల్లో ఏ కార్యాలైతే ఆగిపోయినాయో, ఏవైతే మనవులు దేవుడు వినలేదని కొన్ని సందర్భాల్లో మనం నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయామో, ఎటువంటి రక్షణ కలగట్లేదు నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబానికి ఎటువంటి మేలులు జరగట్లేదు, నా బిడ్డల పక్షాన ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉన్నది, నా భర్త పక్షాన అలాగే ఉన్నది, నేను ఆత్మీయ జీవితాలు ఎదగా ఎవరైతే అనుకుంటున్నారో వారందరి జీవితాల్లో దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, హల్లెలూయా. కాబట్టి ఒక విశ్వాసము కలిగి మనం నడుద్దాం. ఎలా నడుద్దామండి? ఒక విశ్వాసము కలిగి నడుద్దాం. ఎందుకనే తెలుసా? హిజ్కియా ఆ క్షణం ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడండి? వెంటనే జవాబు అనుగ్రహించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనకు అనుగ్రహించాడు. ఈ దినము ఏ బలహీనతతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే ఎటువంటి సాతాను యొక్క శోధనలతో నువ్వు కొట్టబడుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నది ఒకే ఒక్క మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఉన్నవాడని అనువాడని. ఆమేన్, హల్లెలూయా. నీవు కన్నీళ్ళు నా బుడ్డిలో నేను దాచి ఉన్నాను, ఆమేన్. కాబట్టి ఆయన అక్కడ దర్శించాడు, హిజ్కియాని దర్శించిన వెంటనే ఆయన కన్నీటిని దేవుడు చూచాడు, ఆయన ప్రార్థనని ఆలకించాడు. ఈ దినం ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ నిలిచి ఉన్నాను, మీ ప్రార్థనలు ఆలకించడానికి నేను దిగి ఉన్నాను, నేను మీ ప్రార్థనలు అంగీకరించడానికి నా చెవి యొగ్గి ఉన్నాను, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఆయన దర్శిస్తే ఏం జరిగింది అన్నది కొన్ని మాటలు చూద్దామండి. ఆదికాండం 18వ అధ్యాయము 10, 11, 12, 13. మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సేరాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సేరా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సేరాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సేరాకు నిలిచిపోయేను కనుక సేరా, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సేరా నవ్వనేలా. చాలండి, ఇక్కడ ఈ వాక్య భాగం అంతా కూడా మనకు తెలుసు. మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాం అంట, ఆయన ఎండవేళల గుడారము ద్వారం దగ్గర నిల్చుని ఉంటే ఎవరు వచ్చారంట అండి అక్కడికి? ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వచ్చి అబ్రహాం యొక్క గుడారాన్ని వారు ఏం చేస్తున్నారండి? దర్శిస్తున్నారు. దర్శించి వారు రావడానికి కారణం ఏంటి? అక్కడ అప్పటికి అబ్రహాముకు ఒక కుమారుడు పుట్టాడు. ఎవరితో? హాగరుతో. ఆయన పేరు ఇష్మాయేలు. ఆయనకు ఒక వాగ్దానం చేశాడు కదా దేవుడు, ఇతన్ని కూడా ఏం చేస్తాను, అనేక జనములు ఇతని గర్భంలో నుంచి కూడా వస్తారు, ఈయన కూడా గొప్ప రాజు అవుతాడు, అన్నీ కూడా వాగ్దానాలు ఈయనకి చేశాడు. కానీ ఈ అబ్రహాము కంటే ఏదో లోటు, ఏదో ఉంది, ఏదో చింత ఉంది, ఏదో హృదయంలో ఒక వేదన ఉంది ఈ అబ్రహాముకి. శారాకు కూడా అలాగే ఉంది. శారమ్మ బయటకు కనబడట్లా. కానీ ఆ సమయంలో ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి ముగ్గురంట దిగివచ్చి వారు అంటున్నారంట, వారు ఎండవేళలా అబ్రహామునికి దర్శించినప్పుడు అబ్రహాం అంటున్నాడంట గబగబా వెళ్ళిపోయి, అయ్యా కాళ్ళు కడుక్కోండి అయ్యా, చేతులు కడుక్కోండి అయ్యా, రండి అయ్యా నా గృహానికి వచ్చి, మా గుడారంలోనికి వచ్చి మీరు ఏం తీసుకోండి? ఆతిథ్యం తీసుకోండి, మీరు ఉట్టివారిగా మీరు వెళ్ళవద్దు, కాబట్టి మీరు రండి అని అన్నప్పుడు వారు వెంటనంట అబ్రహాం యొక్క విధేయతను చూసి వెంటనే వారు ఆ గుడారంలోనికి వెళ్ళినమ్మటనే వారు అడుగుతున్నారంట, శారా ఎక్కడ ఉన్నది? కావాలంటే ఆ వచనాలు కూడా పైన ఉన్నాయి, మీరు చదువుకోండి, సమయం లేదు. అయితే వారు అబ్రహాం అంటారు, అయ్యా నా భార్య గుడారము లోపలే ఉన్నది అని చెప్పాను అనగానే, ఇక మీదట ఇంకా రానున్న దినాల్లో నేను మరొక్కసారి మీ దగ్గరికి వస్తాను, నేను వచ్చినప్పటికీ మీ కౌగిటలు ఎవరు ఉంటారు? ఒక కుమారుడు ఉంటాడు. అయితే శారమ్మ విసిగిపోయింది. బహుశా ఆమెకు అప్పుడు 80 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు.
ఈయనకి 99 ఉండి ఉండొచ్చు, లేకపోతే నిండు వృద్ధాప్యంలో ఉండి ఉన్నారని అక్కడ రాయబడి ఉంది. వారు విసిగిపోయారు, వారు ఎవరి జీవితంలో విసిగిపోయారు. ఒక వయసు వచ్చేటప్పటికి వారు అనేక అవమానాలు, చింతలు అన్ని పడి 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 విసిగిపోయి పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నా కూడా వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే నిరుత్సాహ స్థితిలో. శారమ్మ ఏమంటుందంటే, ఈ వృద్ధాప్యం గడిచిన ఈ ధర్మం ఉడికిపోయిన ఈ గర్భంలో నుంచి కుమారుడు పుడతాడా, నేను ప్రసవిస్తానా, ఇది అసలు సాధ్యమేనా అని చెప్పని శారమ్మ నవ్విందంట. అయితే కింద వచనంలోనే రాయబడింది, యెహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైతే మాట చెప్పాడో ఆ మరుసటి సంవత్సరంలోనే ఆమె యొక్క ఒడిలో ఇస్సాకుని వాగ్దాన పుత్రుడు ఆమె కనుక్కొని ఉన్నదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చబడింది. యెహోవా గుడారాన్ని దర్శించాడు, మన ప్రభు గుడారాన్ని దర్శించాడు. ఆయన దర్శించగానే ఆ కుటుంబంలో ఉన్న చీకు, చింత, శ్రమ, వేదన అంతా వారి కలిగి ఉన్న ప్రతి ఒక్క లోటుని ఆయన తీసివేసి ఆనందాన్ని వారి నోటి నిండా నవ్వుని ఉంచాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసించి మీరెవరైతే కన్నీరు కారుస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, మీరు కోరుకునేది ఒకటే, ప్రభు నా గృహాన్ని నువ్వు దర్శించు. దర్శిస్తే ఆయన అంటున్నాడు, మీ యొక్క లోటునంతా కూడా తీసివేసి మీ నోటి నిండా నవ్వు ఉంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అది గుడ్ ఎగ్జాంపుల్గా మనం బయటకు ఎక్కడికి వెళ్ళొద్దండి. మన బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. శారమ్మ అంట తర్వాత పక్కపక్కా నవ్విందంట. నేను మా బ్లెస్సమ్మని చూడంగానే పక్కపక్కా నవ్వాను, ఎందుకంటే అచ్చమ్మ ఆయనలాగా ఉంది అన్నాడు, మా అయ్యగారిలాగా ఉందని, చక్కగా ఉందనని. ఎందుకంటే వెంటనే నిజం మ్యాచెస్ గారు చెప్పిన మాట నా మైండ్లో గుర్తుకొచ్చింది. చక్కటి బేబీ గర్ల్ పుట్టబోతుంది అని అనగాలి వెంటనే ఆ బిడ్డను చూడంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, అమ్మ దేవుడు చేసిన వాగ్దానం నా పక్షాన నెరవేర్చింది, నేను కూడా ఒక సారా లాంటి తల్లినే అయ్యానని వెంటనే చాలా అంటే చాలా సంతోషం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఎంతమంది అయితే శారా లాంటి తల్లులు మన సంఘంలో ఉన్నారో వారందరి గర్భఫలాలు దేవుడు నిశ్చయంగా అనుగ్రహించును గాక. వారి గర్భాలని దేవుడు తెరుచును గాక. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనే మాట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన పైన ఏ మాట కూడా పడకుండా నిశ్చయంగా వారి పక్షాన ఘనమైన కార్యాలు చేసి ఆయన గొప్ప దేవుడని రుజువుపరుచుకొనును గాక. హల్లెలూయా. కాబట్టి అటువంటి విశ్వాసముతో మనం ఉంటే మనం కోరుకోవాల్సింది ఒకటే. అబ్రహాం ఏం చేశాడండి, రాయ్యా నా గుడారాన్ని నువ్వేం చెయ్యి, దర్శించు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం, ఇక్కడ వరకు ప్రార్థించి ప్రభువా ఉపవాసం ఉన్న నీ సన్నిధిలో ఉన్నానంటాం కాదు. ప్రభువా ఉపవాసించి నీ సన్నిధిలో వాక్యంతో నా హృదయాన్ని నువ్వు తాకావు, ఇప్పుడు నాతో పాటు నా గృహానికి కూడా నువ్వు రా, నా కుటుంబంలో ఉన్న లోటునంతా కూడా నీవు తీసివేయి అని చెప్పని ఎవరైతే నిశ్చయముగా అడుగుతారో వారందరూ గొప్ప మేలులు పొందుకుందురుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శారమ్మ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు. ఈ దినం మొదలుకొని 40 దినాలు ఉపవాసించిన తర్వాత మనందరి నోటి నిండా దేవుడు నవ్వుంచును గాక. హల్లెలూయా. గొప్ప మందిరాన్ని దేవుడు మన కన్నులతో చూడబోతున్నాం కాబట్టి ఆ గొప్ప కృపను, ఆధిక్యతను దేవుడు, గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాడు. గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ తరములను చూచి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ గృహాలను దర్శించాలని ఆశపడుతున్నారు. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం, తండ్రి నా గృహాన్ని దర్శించవా, నా కుటుంబాన్ని దర్శించువా, నా బిడ్డల్ని దర్శించువా. నేను ఒక మాట చెప్తానండి, నాకు తెలిసిన 2 సహోదరులే. అయితే నేను రక్షించబడిన కొత్తల్లో 2 అన్నలు ఉన్నారు. ఒక అన్న పేరు మోహన్, ఇంకో అన్న పేరు రవి. వీరిద్దరంట నేను యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డాను. అయితే వారు చిన్న బిడ్డల నుంచే, సండే స్కూల్ దగ్గర నుంచే వారు ఇరువురు కూడా చక్కగా మందిరంలో బాగా పెరిగేవాళ్ళంట వారు. అయితే ఒక ఎంగేజ్కి వచ్చిన తర్వాత ఈ రవి అని అన్న చెడు వ్యసనాలకు బానిసైపోయి, చెడు సాహసాలు బానిసైపోయి దేవుణ్ణి క్రమక్రమంగా వదిలేసి సావాసానికి వెళ్ళిపోయేవాడంట. కానీ ఈ మోహన్ అన్న మాత్రం ఏదైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఈ దేవుడే కావాలని చెప్పని ఈ అన్న మాత్రం దేవుణ్ణి నమ్ముకొని అడ్డు పెట్టుకుని ఉండేవాడు. ఒక దినం రానే వచ్చింది. అయితే ప్రతి వారం కూడా ఈ రవణ్ణని వెళ్ళి ఈ మోహన్ అన్న అడిగేవాడంట, అరే రారా మందిరానికి వెళ్దాం, అరే రారా మందిరానికి వెళ్దాం. అప్పటికి అన్నారండి, ఈ అన్న సిగరెట్లు తాగి మందు తాగేటప్పటికి లివర్ చెడిపోయింది. లివర్ చెడిపోయేటప్పటికి పట్టుమని కొడితే 30 ఏళ్ళు కూడా లేవు అన్నకి, వయసు మ్యారేజ్ కూడా కాల.
అయితే ఈ మోహన్ అన్న వెళ్ళి అడుగుతూ ఉంటే నేను రాను 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 అని అనేవాడంట. అయితే ఒక దినాన వెళ్ళి అన్నాడంట, సరే ఇంత బతిలాడుతున్నా కాబట్టి నేను వస్తాను రా, వచ్చి నేను అట్లా వచ్చి కూర్చొని నేను అలా వెళ్ళిపోతాను అన్నాడంట. సరే రా అని చెప్పానని వీరు ఇరువురు కూడా మందిరానికి వస్తున్నారంట. దారి మధ్యలో ఈ రవణ ఏం చేశాడంటే ఒక సిగరెట్ తీసాడంట బయటికి. ఓ సిగరెట్ తీసి కాల్చాడంట. సగం దారికి మందిరం సగం దారికి వచ్చేటప్పుడు ఆ సిగరెట్ పూర్తి అయిపోయిందంట. ఇంకో సిగరెట్ తీసాడంట. అది కాలుస్తూ ఉండేటప్పుడు అది 3 వంతులు ఉందంట ఆ సిగరెట్. అయితే కాలుస్తుండేటప్పటికి, అరే మోహన్ నువ్వు మందిరంలోకి వెళ్ళు, ఆ తర్వాత నేను వస్తానంటే, వద్దురా ఆ సిగరెట్ కాలుస్తూనే మందిరంలోకి రాననగానే ఈ రవణ్ అంటే బిత్తరపై చూశాడంట. ఇదేంటి ఎంత భక్తిపరుడైన వీడేట మాట్లాడుతున్నాడనంటే, లేదు లేదు రా నువ్వు లోపలికి రా, నువ్వు సిగరెట్ కాలుస్తూనే నువ్వు రా అంటే, అరే నేను ఎక్కడికి వెళ్ళను రా, నేను వస్తాననంటే, లేదు నువ్వు ఆ రాళ్ళతో కట్టబడిన ఆ మందిరాన్ని నువ్వు చూసి ఇది దేవుని మందిరం కదా, పరిశుద్ధమైన మందిరం కదా అని భయపడుతున్నావే నువ్వు, కానీ నీ దేహమే దేవుని ఆలయమని నువ్వు మర్చిపోయి ఆ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు కదా అని ఆ ఒక్క మాట ఈ మోహన్ అన్న చెప్పాడంట. అయితే సిగరెట్ అప్పటికప్పుడు అక్కడ పడేసి అంతా కూడా చేసుకొని వచ్చి కాలు చేతులు కడుక్కొని మందిరంలో కూర్చున్నాడే కానీ మనసు అంతా గలిబిలిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క దైవదాసులను సిలువచాటును మరుగుపరుచుకొని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ఇదే మాట, నీ దేహము దేవుని యొక్క ఆలయము, దాన్ని నువ్వేం చేయకూడదు, పాడు చేయకూడదు అని దేవుడు సూటిగా మాట్లాడుతుంటే ఈ రవణ్ అంట ఇంటికి వెళ్ళాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే కలవరం, ఈ మాటలే చెవులో బాగా మారుమోగుతున్న దేవుడు అంటున్నాడంట, మోకరించని ఎవరో చెప్తున్నారు, మోకరించి ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థించి తన పాపాలు, తను చేసిన వ్యభిచారమే కావచ్చు, ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా ఒప్పుకొని కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడుతున్నప్పుడు మధ్యరాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరంతో మాట్లాడుతున్నట్ట, నా కుమారుడా నేను నిన్ను ప్రేమించి ఉన్నాను చూడు, నా అరిచేతుల మీద నీ పేరు నేను చెక్కి ఉన్నానని చెప్పని తన యొక్క పేరు ఏమని రాశాడనంటే ఇస్సాకు అని పేరు రాశాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ చెల్లిద్దామా. ఆ ఇస్సాకు అని రాయంగానే ఏంటా అని చెప్పానని ఈయనకు కూడా అర్థం కాలేదంట. అప్పుడు తన తల్లి ఏమని ప్రార్థన చేసిందో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ తల్లికి పిల్లలు లేకపోతే ఈ అబ్రహాం శారా తల్లి యొక్క కథ చదువులేని తల్లి కూలీనాలి చేసుకునేది, ప్రార్థించుకుంటే అంటే దేవుడు అప్పుడు గర్భఫలం ఇచ్చి ఈ కుమారుని ఇచ్చాడంట. అయితే అనేకుల పేరు పెట్టిందే రవి, కానీ ఆ తల్లి అనుకుందంట ఇస్సాకే నా కుమారుడి యొక్క అసలు పేరు అని చెప్పానని అనుకున్నప్పుడు దేవుడు అసలైన పేరుతో ఆ అన్నని దర్శించాడు. దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు. ఆ అన్నల గొప్ప మార్పుని దేవుడు అనుగ్రహించి రక్షించబడి ఈరోజు ఉన్నతమైన సేవ చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము 10 మాటలు దేవుడు మాట్లాడక్కర్లేదండి, ఒక్క మాట మన హృదయాలకి తాకితే, మన కుటుంబానికి తాకితే చాలండి, దేవుడు కార్యం చేయడానికి ఒక్క మాటే చాలు. అనేక సార్లు దైవజనులు మనకు చెప్తూ ఉంటారు, నేను మరణ పడకలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నేను బైబిల్లో నేను తెరవగలనే దుష్టులు మరణం నొందుట నాకెంత మాత్రము ఇష్టము లేదు అని చెప్పిన మాట, ఆ ఒక్క మాటే దైవజనులు తాకింది. దేవుడు స్వస్థతనిచ్చాడు. ఈరోజు గొప్ప సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మనల్ని దర్శించడానికి కొన్ని వేల మాటలు అక్కర్లేదు, లేకపోతే కొన్ని వందల మాటలు అక్కర్లేదు, దేవుని నోట నుంచి వచ్చే ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఈరోజు నిలబడి ఉన్న ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరితో నీతోనూ నాతోనూ ఆయన అనేది ఒకటే, ఈరోజు నా యొక్క గుడారాన్ని నువ్వు దర్శించు, నా కుటుంబాన్ని నువ్వు దర్శించు. ఆనాడు అబ్రహాము శారా యొక్క గుడారాన్ని నువ్వు ఎలా దర్శించావో ఈనాడు నా గుడారాన్ని నువ్వు దర్శించయ్యా అని నువ్వు ఎంతమంది అయితే ప్రార్థిస్తారో వారందరి గృహాల్ని ఆయన దర్శించి మీ యొక్క లోటునంతా కూడా తీసివేసి మీ నోటి నిండా నవ్వు ఉంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి.
పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి. ప్రభువా, ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.